బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు సింగర్ మంగ్లీ కేసులో రోజుకొక ట్విస్ట్. ఇటు మధు అరెస్టుతో బయటకి రానున్నాయి అసలు నిజాలు. తప్పు చేస్తే తనను జైల్లో వేయాలంటూ మంగ్లీ మరొక వీడియోని రిలీజ్ చేసింది. మైక్రో ఫైనాన్స్ స్కామ్తో తనకెలాంటి సంబంధం లేదంటుంది మంగ్లీ. అసలు మైక్రో ఫైనాన్స్ అనే ఆ పేరు, ఆ పదం కూడా, ఆ పదానికి అర్థం కూడా నాకు తెలియదు అంటూ మంగ్లీ చెప్పుకొస్తుంది. మంగ్లీ పైన ప్రధాన ఆరోపణలు చేస్తున్నారు ఇటు బాధితులు. మంగ్లీ తప్పు చేయకపోతే బాధితుల వైపు నిలబడాలంటూ ఇటు సవాళ్లు విసురుతున్నారు. ఇటు మధుపై ఎందుకు కేసు పెట్టలేదని ఇటు మంగ్లీని బాధితులు నిలదీస్తున్నారు. మంగ్లీని కేసులోంచి మధువే కాపాడుతున్నాడంటూ ఇటు హిమాకాంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. ఈ క్రమంలోనే మంగ్లీ కేసు బాధితులపై అటాక్కు యత్నించారు. ఇటు ఆర్టీవీ ఆఫీస్ ముందు దుండగులు హల్చల్ చేశారు. ఇటు డిబేట్ జరుగుతున్న సమయంలోనే ఆర్టీవీ కెమెరాకు సంబంధించి ఈ దుండగుల చర్యలు చిక్కాయి. డిబేట్ జరుగుతున్న సమయంలో దాడి చేయాలని కుట్రకు పన్నినట్టు తెలుస్తుంది. ఆర్టీవీ కెమెరాకి ఆ వ్యక్తులు చిక్కారు. దానికి సంబంధించిన విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం. మొదటగా ఇటు మంగ్లీ ఏం మాట్లాడుతుంది, మంగ్లీ ఇంత జరిగినా కూడా ఏం చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది, తన ఇన్వాల్వ్మెంట్ లేదని మాట్లాడుతుందా, ఉందని మాట్లాడుతుందా, ఒకసారి తన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. తప్పు ఎవరు చేసినా శిక్షార్హులే. ఈ మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు తెలియదు. అలాంటిది నేను ఇంత పెద్ద కుట్ర చేశాను అనే అభియోగాలు నాపై రావడం నన్ను చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. నన్ను ఆదరిస్తున్న తెలుగు కుటుంబ సభ్యులకు మళ్లీ చెప్తున్నా, మీ మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధము లేదు. అబద్ధాన్ని అబద్ధమని చెప్పి ఇంత గొంతు చింపుకొని చెప్తున్నా కూడా నాపై బురద చల్లడం ఆగడమే లేదు. అందుకే ప్రతి చేతిలో ఉన్న మొబైల్ కు, రిమోట్ కు నా మొర చెప్పుకుంటున్నాను. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా బాధితులకు న్యాయం జరిగేందుకు, దర్యాప్తు అధికారులకు సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు, చేయదు కూడా. ఈ మైక్రో ఫైనాన్స్ కేసు చీటింగ్ కంపెనీకి డబ్బులు వసూలు చేసిన వివాదంలో నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. చట్టం ఎవరికి మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు తెలియదంటూ ఇటు మంగ్లీ మాట్లాడుతుంది. అసలు నాకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, నా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. నేను కుదిరినంత దాని గురించి నేను ఎక్కడైనా సాక్ష్యానికి రావడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఇటు మంగ్లీ చెప్తుంది. మరో పక్కన రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాము ఇటు మధుని అరెస్ట్ చేసిన విజువల్స్ని మనం చూస్తున్నాం. మధు అరెస్ట్ తర్వాత కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మధు మాత్రం మంగ్లీని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ ఇటు బాధితులు చెప్పుకొస్తున్నారు. మంగ్లీని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు మధు అంటూ. అలాగే ఇప్పుడు అరెస్ట్ తర్వాత పోలీసులు తమదైన స్టైల్లో ఇటు మధుని ఇంటరాగేట్ చేస్తే ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి. మంగ్లీ పాత్ర ఎంత ఉంది, మంగ్లీ పాత్రతో పాటు మంగ్లీ సోదరుడి పాత్ర ఎంత ఉంది, వీటన్నిటికీ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ బయటికి వస్తాయంటూ ఇటు బాధితులు చెప్తున్నారు. ఒకసారి ఇటు మధు అరెస్ట్ అవ్వక ముందు మంగ్లీని కాపాడడానికి తను ప్రయత్నం చేస్తున్నాడు అంటూ ఇటు హిమాకాంత్ రెడ్డి చేసిన ఆరోపణలు, దానికి సంబంధించి మధు ఏం మాట్లాడాడు, మంగ్లీని కాపాడడానికి ఏం మాట్లాడాడు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మధు రాథోడ్ని, రమావత్ మధుని నిజాలు బయటకు వస్తున్నాయి. ఈయన ఎవరైతే మా గురుగారు హిమకాంత్ రెడ్డి గారు ఉన్నారో, మా గురుగారు హిమకాంత్ రెడ్డి ఈయన, ఓకేనా, చూసిరా బాగా. ఇంకోటి చూపించాలి మీకు. ఈమె సరిత మేడం అనాలో. ఈమె అయితే బాధితురాలు అయితే కాదు. ఈమె దాదాపుగా 10 రోజుల నుంచి మీడియా ముందు వచ్చి వడావడా ఏమేం మాట్లాడుతుందో ఆమెకి అర్థం కావట్లేదు. నేను ఒక బాధితురాలని చూపిస్తుంది. ఈమె బాధితురాలు కాదు, మీడియా మిత్రురాలా. అందరూ అబ్జర్వ్ చేయండి బాగా. ఇంకోటి చూపించాలి మీకు. మా గురుగారు, ఇంకా ఈమెని ఏమంటారో తెలియదు, మా గురుగారి ఎక్స్పర్ట్ ఈమె. వీళ్ళు ఎట్లా ఉంటారంటే అసలు వీళ్ళ మైండ్ సెట్ వేరే డిఫరెంట్. మనం ఇంకా చెప్పకూడదు. అసలు వీళ్ళిద్దరూ లేకుండా ఏ ప్రెస్ మీట్, ఏ మీడియా జరగదు. వీళ్ళిద్దరు లేకుండా మీరు అబ్జర్వ్ చేయండి, బాగా అబ్జర్వ్ చేయండి. మీరు బాగా అబ్జర్వ్ చేయాలా, ఏ ప్రెస్ మీట్ జరగదు. ఇటు మధు మాట్లాడిన మాటల్లో కొంతమంది ఫొటోస్ చూపించి ఇటు హిమాకాంత్ రెడ్డి అలాగే సరిత వీళ్ళు ప్రతి డిబేట్లో, ప్రతి ఇంటర్వ్యూలో ఉంటున్నారు, వీళ్ళే ప్రధాన సూత్రధారులు అంటూ మధు ఆరోపిస్తున్నాడు. కానీ ఆ బాధితులు ఇటు ఆర్టీవీలో మాట్లాడారు, వాళ్ళు ఎంతగా కోల్పోయారు,
అసలు మధు ఏం చేశాడు, మధు వాళ్ళతో పాటు పని చేసినప్పుడు ఎలా ఉండేవాడు, దాని తర్వాత ఈ స్కీమ్లోకి ఎలా వీళ్ళందరినీ పిలిచాడు అన్న డీటెయిల్స్ ఒక్కసారి బాధితుల మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఇటు మరో పక్కన ఆర్టీవీ బయట ఈ బాధితులను బెదిరించడానికి, లేకపోతే ఈ బాధితులను కిడ్నాప్ చేయడానికి, లేకపోతే ఈ బాధితులని మరి ఏం చేయడానికో తెలియదు కానీ కొంతమంది వ్యక్తులు ఆర్టీవీ ఆఫీసు బయట డిబేట్ జరుగుతున్న సమయంలోనే వాళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ కొంత సీన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇటు నా కొలీగ్ మనోజ్ ఎప్పుడైతే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారో పారిపోయే ప్రయత్నం చేశారంటే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఏదో దురాలోచనతోనే ఇక్కడికి వచ్చారు, ఏదో చేద్దామన్న ఉద్దేశంతోనే వచ్చారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. మాస్కులు పెట్టుకొని పారిపోయే ప్రయత్నం చేశారు. ఒక్కసారి ఆ విజువల్స్ని కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. విక్టిమేనా మీరు? అంటే ఆ కేసు విక్టిమేనా? ఏది ఇప్పుడు ఆరోపణ వచ్చిన కేసు విక్టిమేనా? మీరు అట్లా లైవ్ తీయొద్దన్న మీరు. అంటే మీరు ఏం విక్టిమా చెప్ప సస్పీషియస్ ఆఫీస్ దగ్గరకు వచ్చి నిలబడితే ఏమనుకోవాలి? సస్పీషియస్ ఏం లేదు. మీరు విక్టిమ్ అన్నారు కదా, విక్టిమ్ అయి మాట్లాడండి. విక్టిమ్ అయితే మాట్లాడండి అన్న. మీరు మాట్లాడతాం కానీ మీరు అట్లా పెట్టకండి. మీరు మీ లాస్ గురించే కదా చెప్పేది. ఇప్పుడు లాస్ గురించి కానీ మీరు అట్లా పెట్టకండి. మీరేమన్నారు, విక్టిమ్ అన్నారా లేదా? అన్నాము, మేము మాట్లాడతాం కదా. మేము మరి మాట్లాడతాం కానీ మీరు ఎందుకు అట్లా లైవ్ మైక్ కొడుతారు? మేము పెడతాం కదా. కాదు, మీరు విక్టిమ్ అన్నారు, మీరు మాట్లాడండి. ఎందుకు భయపడుతున్నారు? అంటే ఎందుకు భయపడుతున్నారు మరి మీరు విక్టిమ్ అయితే? మీరు సస్పీషియస్ ఆఫీస్ దగ్గరకు వచ్చే డౌట్ వస్తుంది. మా ఛానల్ ఆఫీస్ ముందు ఎందుకున్నారు మరి మీరు? ఏం మాట్లాడతారు? సో ఇది సిచ్యువేషన్. మరి మంగ్లీ పంపించిందా వాళ్ళు ఎవరో తెలియదు కానీ ఆఫీస్ ముందు సస్పీషియస్గా ఉన్నారు. మరి ఏంటంటే అప్పుడే ఆఫీస్ అయిపోయిందని ఫినిష్ చేసుకొని వెళ్తూ ఉంటే సస్పీషియస్గా కనిపించినందుకు వాళ్ళు ఆర్టీవీ ఆఫీస్ బయట ఇటు డిబేట్ ఆర్టీవీ ఆఫీస్లో జరుగుతున్న సమయంలో వీళ్ళు బయట వచ్చి వెయిట్ చేస్తున్నారు. బాధితులను బెదిరించడానిక ఎవరు? మరి మొత్తానికైతే ఎవరు అని నిలదీస్తే నేను విక్టిమ్ అంటాడు మొదటగా. సార్ విక్టిమ్ అయితే మీరు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి, మీరు ఎంత డబ్బులు కట్టారు, ఏం జరిగింది అని నా కొలీగ్ మనోజ్ అడిగినప్పుడు మాస్క్ పెట్టుకున్నాడు. వెంటనే మాస్క్ పెట్టుకున్న తర్వాత మీరు నా మీద కెమెరా ఎందుకు పెడుతున్నారు, తీసేయండి, నాకేం సంబంధం లేదు, నేను విక్టిమ్ కాదు అన్నాడు. దాని తర్వాత మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు, ఎందుకు ఉంటున్నారు అని అంటే పరుగులు తీయడం స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి పారిపోవడం స్టార్ట్ చేశాడు. ఒక వ్యక్తి ఇలా పారిపోతే మరొక వ్యక్తిని నా కొలీగ్ మనోజ్ మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఇతనితో పాటు ఉన్న వ్యక్తే మీరిద్దరు ఎందుకు వచ్చారు ఏంటి అని నా కొలీగ్ ప్రశ్నించినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానాలు ఏంటో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇంకొంతమంది ఆఫీస్ దగ్గరే ఉన్నారు. నా ఆఫీస్ దగ్గరికి మళ్ళీ వెళ్తున్నా. మీరు మేము రాలేమనుకో. అప్పటి నుంచి ఆఫీస్ దగ్గర ఉన్నారు కదా మీరు కూడా. విక్టిమ్ అని అన్నారు. ఆయన ఎవరు ఇందాక మీతో పాటు వచ్చిన? ఎవరు మీతో పాటు వచ్చిన ఆయన? నాతో రాలే. మీరే అన్నారు కదా ఇద్దరం కలిసి వచ్చినామని. ఇందాక రికార్డ్ అయింది, అది కూడా రికార్డ్ ఉంది. ఇద్దరం కలిసి వచ్చినామని అన్నారు కదా, రికార్డ్ ఉంది. ఆయనతో ఇంకో ఆయన కలిసి వచ్చినాము. మీరెవరు అసలు? అప్పటి నుంచి ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. మీరు ఇక్కడ తిరుగుతున్నానండి నేను. ఇక్కడ ఎందుకండి? ఎప్పుడు చూడలేదు ఇక్కడ ఆఫీస్ దగ్గర. ఎవరు? ఎప్పుడు ఆఫీస్ దగ్గర చూడలేదు. ఎవరిని? మా ఆఫీస్ మీ స్టాఫ్ కాదు కదా. ఆఫీస్ దగ్గర చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నా. వాచ్మెన్ చెప్పినాక బయటకు వచ్చినా నేను. అసలు మీరు ఎవరైనా అడుగుతున్నా? నేను ఉండలేను. అప్పుడే మీరు మాట్లాడుతున్నారు. సంబంధం లేదు ఇది. ఇందాక ఆఫీస్ దగ్గర వెయిట్ చేసిన దాంట్లో ఆయన కూడా ఉన్నారు. సో ఆయన కూడా నాకు సంబంధం లేదు అని అంటున్నారు. ఆయన అంటే ఏమనుకోవాలి అసలు యాక్చువల్గా? మా ఆఫీస్ దగ్గర మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు వచ్చారు అని నా కొలీగ్ మనోజ్ అడిగినప్పుడు నేను మీ స్టాఫ్ కాదు కదా అని చాలా క్లియర్గా మాట్లాడుతున్నాను. అంటే మీ స్టాఫ్ కాదు కదా అంటే మీ ఆఫీస్ తెలుసు, మీ స్టాఫ్ తెలుసు, మీ బిల్డింగ్ ప్రిమిసెస్లో నేను ఉన్నాను అని ఒక రకంగా ఒప్పుకుంటూనే పారిపోయిన ఇంకొక వ్యక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సో మొత్తం మీద బాధితుల మీద కొంత ప్రెషర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎవరు అనేది తెలియదు కానీ మొత్తానికైతే ప్రెషర్ తీసుకొస్తున్నారు. వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారా, వాళ్ళని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తున్నారా, వాళ్ళ గొంతుని నొక్కే ప్రయత్నం చేస్తున్నారా? వీటన్నిటికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందుబాటులో ఉన్నారు. ఇన్నారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్నారెడ్డి చెప్పండి, అసలు నిన్న ఆర్టీవీ ఆఫీసు బయట కొంత గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం, ఇక్కడికి వచ్చే డిబేట్లో పాల్గొన్న బాధితులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారా? మరోపక్కన మధుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏముంది? కళ్యాణ్, మనం గమనించవచ్చు ఈ టోటల్ ఎపిసోడ్ లో ఆర్టీవీ చాలా ఎక్స్క్లూజివ్ గా ప్రతి విషయాన్ని కూడా మనం ప్రజల ముందు, అంటే నిర్ణేతలు ప్రజలే కాబట్టి ప్రజల ముందు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ క్రమంలోనే ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తున్నాం. తర్వాత దీంట్లో మంగ్లీకి ఇన్వాల్వ్మెంట్ లేదు, మంగ్లీ పేరు చెప్పి డబ్బులు వసూలు చేశారని చెప్పి చాలా కరాఖండిగా బాధ్యులు చెప్పి మనం చెప్తా ఉన్నాం. అయితే నిన్న జరుగుతున్న పరిణామాలు చూస్తా ఉంటే మన డిబేట్ లో దాదాపుగా 10 మంది బాధితులు వచ్చి
మంగిలికి సంబంధించి వాళ్ళ తమ్ముడికి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళ ఇంట్లోకి పోయి వాళ్ళ ఇంట్లో కూడా వీళ్ళు వెళ్ళిన వీడియోస్ తో పాటు అక్కడ పటాన్ చెరువులో బాధితులమంటూ హేమాకాంత్ రెడ్డిని ఎక్స్క్యూజన్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆ హేమాకాంత్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా అంటే పటాన్ చెరువులో ఉన్న ఎవరైతే బాధితులని చెప్పి అంటున్నారో వాళ్ళు అసలు మధు తెలియదని చెప్పని కూడా వాళ్ళు ఆ రోజు ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. అంటే పటాన్ చెరువులో వ్యక్తులతో కూర్చొని తర్వాత హేమాకాంత్ రెడ్డి మధు దగ్గర డబ్బులు ఎప్పిస్తావు, తర్వాత డబ్బులు ఇమీడియట్ గా ఇవ్వండి అని చెప్పేసి అని కూడా ఆయన నిలదీసిన వీడియో కూడా బయటకు వచ్చింది. అంటే వీళ్ళందరూ కూడా బాధ్యులే, కానీ వాళ్ళకి డబ్బులు ఇస్తానని చెప్పేసి ఇలా మంగిలికి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేయండి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నట్టుగా అక్కడ అర్థమైంది. అంటే ఇక్కడ నిజాలు వెలుగు తీసేందుకు బాధితుల వర్షను తర్వాత జరుగుతున్న పరిణామాలు మన దగ్గర ఉన్న ఎవిడెన్స్లు, అది మనం చూపించిన ఎవిడెన్స్లు కాదు, బాధితులు ప్రత్యక్షంగా లైవ్ లోనే చూపించారు. సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే అవతల పక్క వ్యక్తులను డైనమలో పడేస్తుంది. అంటే రోజు రోజుకి మన మీద ఆరోపణలు ఎక్కువైతా ఉన్నాయి, మనం తప్పుడు మనుషులుగా బయటపడే ఇష్యూ జరుగుతా ఉంది. కాబట్టి ఏదో రకంగా ఈ బాధితులను భయభ్రాంతికి గురి చేసే ప్రయత్నం చేయాలన్న ఇంటెన్షన్ తోటే మన డిబేట్ జరుగుతున్నప్పుడు మన ఆర్టీవీ బయట చాలా మంది గుమిగూడారు. మరి వాళ్ళు బయటకు వస్తే వాళ్ళని ఏం చేయాలని, అటాక్ చేయాలనా, లేకపోతే వాళ్ళని తీసుకుపోయి కిడ్నాప్ చేయాలనా, తర్వాత అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా ఈ విషయంలో పైన డిబేట్ జరుగుతున్నప్పుడు వాస్తవాలు చెప్పడం, సాక్ష్యాధారాలు చూపించడంతో ఒక రకమైన సెల్ఫ్ డిఫెన్స్ లో పడ్డారు అవతల పక్క వ్యక్తులు. అది నేను మంగిలి అని చెప్పాను, తర్వాత ఎవరు చేస్తారని చెప్పాను, మొత్తం మీద ఒక గ్యాంగ్ మధుకు సంబంధించిన గ్యాంగ్ కూడా అయి ఉండొచ్చు. ఈ క్రమంలోనే అంటే మన లైవ్ డిబేట్ జరుగుతున్న క్రమంలోనే మధు అరెస్ట్ అవ్వడం జరిగింది. సైబరాబాద్ పోలీసులు సైబరాబాద్ కమిషన్ పరిధిలో కేసు నమోదు అవటం, తర్వాత మధుని అరెస్ట్ చేయడం జరిగింది. మధు అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు బాల్ అనేది పోలీసు చేతులకు వెళ్ళింది. హైదరాబాద్ పోలీసులు తర్వాత తెలంగాణ పోలీసుల చేతిలో పడ్డ తర్వాత ఖచ్చితంగా మనం ఏమైతే నిజాలు మనం పబ్లిక్ ముందు ఉంచామో ఆ నిజాలకు సంబంధించి వాస్తవాలను బయట పెట్టడానికి తెలంగాణ పోలీసులు ఖచ్చితంగా ముందుంటారు. దాంట్లో చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు నాకు సంబంధం లేదు, దీని ఏంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పని పబ్లిక్ ముందు చెప్పుకోవచ్చు, కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఖచ్చితంగా చాలా విషయాలు తేలుతాయి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లోనే ఇవన్నీ కూడా బయటపడే అవకాశం కనిపిస్తా ఉంది. కళ్యాణ్, మొత్తం మీద ఒక ప్లాన్ ప్రకారం పైన డిబేట్ లో వాస్తవాలను లైవ్ లో చూపిస్తున్నాము, వాస్తవాలను చెప్తా ఉన్నారు, అదే కాకుండా ఎవిడెన్స్ కూడా చూపిస్తా ఉన్నారు. ఇవన్నీ చూపించిన తర్వాత అవతల పక్క వ్యక్తులు డైనమాలో పడి వాళ్ళని అటాక్ చేయాలనే ఉద్దేశం నేను అనుకుంటున్నాను. తర్వాత ఈ విషయాన్ని మనం పోలీసు దృష్టి కూడా తీసుకెళ్తున్నా ఉన్నాం. తర్వాత వాళ్ళు ఎవరు, వాళ్ళ డీటెయిల్స్ అని మీకు తెలుసా అని చెప్పిన పోలీసులు అడిగినప్పుడు, సార్ వాళ్ళు ఎవరో గుర్తులేని వ్యక్తులు పైన డిబేట్ జరుగుతున్నప్పుడు బయట గుంపులుగా వెయిట్ చేశారు, మీరు కెమెరా పెట్టగానే వాళ్ళు పరారయ్యారు. మనోజ్ వాళ్ళు ప్రశ్నిస్తున్నా ఉన్నాడు. ఒకప్పుడు బాధితులు అంటారు, తర్వాత మేము కాదు అంటారు, తర్వాత కలిసి వచ్చామంటారు. అంటే ఆ చెప్పే మాటల్లో పొంతం లేకుండా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా మైండ్ లో ఒక ఇంటెన్షన్ పెట్టుకొని వాళ్ళు ఏదో ఒక హడావుడి సృష్టించడమో, గడబడి చేయటమో, లేకపోతే బాధితులు అటాక్ చేయటమో, బాధితులు కిడ్నాప్ చేయటమో, ఏదో ఒక ఇంటెన్షన్ వచ్చారు. కాకపోతే అక్కడ మన కెమెరా అలర్ట్ అవడం తోటి పరారయ్యారు. స్పష్టంగా మన కెమెరా నిజంగా వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు ఎవరో తెలియదు, ఏదో మేము చూడటానికి వచ్చామని చెప్పంటే నిలబడి చెప్పాలి. కానీ అవుతున్నారంటేనే ఖచ్చితంగా దాంట్లో వాళ్ళ ఇంటెన్షన్ వేరే ఉంది. ఖచ్చితంగా అటాక్ చేయడానికో లేకపోతే ఏదన్నా గడిబడి సృష్టించడానికి వాళ్ళు గుంపులుగా వచ్చినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ఈ విషయం మీద మనం పోలీసు దృష్టి కూడా తీసుకెళ్ళడం జరుగుతా ఉంది. ఖచ్చితంగా వాస్తవాలు బయటపెట్టే క్రమంలో ఎవరు ఎలాంటి అటాక్ చేసినా కూడా ఆర్టీ ఎట్టి పరిస్థితుల్లో భయపడే ప్రసక్తి లేదు. ఇలాంటి విషయాలను పబ్లిక్ ముందు ఉంచుతాం. నిజమే. ఒక విషయం చెప్పాలి కళ్యాణ్, మా ఫస్ట్ నుంచి మనం చెప్తా ఉన్నాం, మధుకు సంబంధించి సర్టిఫికేట్స్ నేను దాదాపుగా ప్రతిసారి కాల్ చేస్తూనే ఉన్నా. మేము ఒక వర్షం ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ వర్షం కూడా చెప్పండి. మా ఆర్టీవీ ఇంటెన్షన్ ఇరువైపులా వర్షం పబ్లిక్ ముందు ఉంచడం అనేది మా అని చెప్పంటే, సరే సార్ వస్తాను సార్, రేపు వస్తాను వస్తాను, కానీ ఆయన కెమెరా ముందు రావడానికి భయపడతా ఉన్నాడు. అలాగే మధు కూడా కొంత లేని వీడియోలు క్రియేట్ చేస్తా ఉన్నాడు. నిన్న ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలా కళ్యాణ్. మన పటాన్ చెరువులో జరిగిన ప్రెస్ మీటు తర్వాత ఈ మధు లేటెస్ట్ గా రిలీజ్ చేసిన వీడియో చూస్తే హేమాకాంత్ రెడ్డి మీద మొత్తం ఆయన మీద నెట్టే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఇక్కడ మన స్టూడియోలో మొత్తం ఎవిడెన్స్ చూపించడం జరిగింది. అంటే హేమాకాంత్ రెడ్డికి ఎలా సంబంధం లేదు, ఆయన కంపెనీని వాడుకొని ఆయన ముందుంచి ఆయన ఎక్యూజ్ చేయాలని చెప్పిన ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఆ డిబేట్ లో ఎదురుదాడిలో స్పష్టంగా ఆయన ఏంటో చెప్పగలిగాడు. సో ఇక్కడ పటాన్ చెరువు ప్రెస్ మీట్ జరిగిన తర్వాత మధు ఇచ్చిన వీడియోతో పాటు
ఇవన్నీ కూడా ఈ మధు అండ్ గ్యాంగ్ సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా బట్టబలైనాయి. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఈ రకమైన దాడికి ప్రయత్నం చేశారు, కిడ్నాప్ ప్రయత్నం చేశారు, గడబడి చేయాలనో లేకపోతే ఏదో కిష్యూని క్రియేట్ చేసి అటెన్షన్ డైవర్షన్ చేయాలని. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, ఈ మంగిలి కేసు ఒకటి, మంగిలి మీద ఆరోపణలు వస్తా ఉన్నాయి, మరోపైన మధు కూడా తప్పించుకుని తిరుగుతున్నాడు, మరోపైన సిఐడి కేసు ఉంది. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో అటెన్షన్ డైవర్షన్ చేయాలని చెప్పని హేమాకాంత్ రెడ్డి మీదకి ఈ ఇష్యూని మార్చాలని చెప్పిన వాళ్ళ విఫల ప్రయత్నాన్ని మనం తిప్పికొట్టామని చెప్పుకోవచ్చు. వాస్తవాలు పబ్లిక్ ముందుంచాం. మనం ఏదో వాళ్ళని ఎక్కువ వాళ్ళు వీళ్ళ తరఫున మాట్లాడి అవతల వాళ్ళని మనం వేరే చూపించట్లా. ఇక్కడ జరిగిన వాస్తవాన్ని యాజ్ టీజ్ గా మనం ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశాం. సో ఆ ప్రయత్నంలో భాగంగా మనం చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించి ఇక్కడ బాధితులందరినీ ఏదో ఒకటి చేయాలండి. అంటే ఈ ఇష్యూ అటెన్షన్ డైవర్షన్ చేయాలంటే ఏదన్నా వాళ్ళని అటాక్ చేయడం, తర్వాత వాళ్ళని కిడ్నాప్ చేయడం, సంథింగ్ ఏదో మొత్తాన్ని ఒక మైండ్ ఒక ఇంటెన్షన్ వచ్చారు. ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు కళ్యాణ్, పోలీసులు, సైబరాబాద్ పోలీసులకు ప్రస్తుతం మధు వాళ్ళ కస్టడీలో ఉన్నాడు. చాలా విషయాలు బయటకు వస్తాయి. చాలా మంది తమకు సంబంధం లేదు, తమకు ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పినప్పటికీ కూడా మన తెలంగాణ పోలీసులు డెఫినెట్ గా అన్ని విషయాలు లాగుతారు. బాధితుల దగ్గర కూడా చాలా ఎవిడెన్స్లు ఉన్నాయి. మనం కూడా చాలా వరకు అసలు జరిగిన వాస్తవాలు ఏంటి, ఏం జరుగుతా ఉంది, ఎందుకు ఈ ఇష్యూ ఇంత పెద్ద అవుతా ఉంది, ఇన్ని కోట్ల రూపాయలు మోసం చేసిన తర్వాత డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, ఇంట్లో ఇదే కాదు కళ్యాణ్, ఇక్కడ మనం ఎంతప్పటికి కూడా మంగ్లీ వర్సెస్ సుబ్బు అని చెప్పని అనుకుంటున్న తర్వాత అసలు మధు అనే వ్యక్తి మీద మంగ్లీ ఎందుకు కేసు పెట్టలేదామని ప్రతిసారి చెప్తుంటే నేను కేసు పెట్టాను లేకపోతే పలానా దగ్గర కేసు పెట్టని చెప్పి అంటున్నారు. కానీ స్పష్టంగా మధు మీద కేసు పెట్టాలి, మధునే కారకుడు కాబట్టి, అంటే ఎవరైతే ఈ 100 మంది కావచ్చు, 150 మంది కావచ్చు, వీరందరికీ కూడా మోసం చేసి కోట్లాది రూపాయలు దోచుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని శిక్షించాలని బాధితుల తరపు ఉంటాను మంగ్లీ అన్నారు. మరి అలాంటప్పుడు దాదాపుగా 10-12 మంది బాధితులు రాత్రి స్టూడియోకి వచ్చారు. నిజంగా ఆమె ఇంటెన్షన్ బాధితుల తరపున పోరాడాలని అనుకుంటే మనం డైరెక్ట్ గా మన స్టూడియోకి వచ్చేసి వాళ్ళ తరపున కూర్చొని వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళ సంఘీభావం తెలిపే అవకాశం కూడా ఉంది. కానీ ఇవన్నీ కూడా జరగట్లేదు. సో ఎంత ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం మాత్రం మధు పోలీసుల కస్టడీలో ఉన్నాడు కాబట్టి నిజాలు మరి కొద్ది రోజుల్లో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది కళ్యాణ్. రైట్ ఇన్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద మంగ్లీ ఇప్పటిదాకా నాకు ఈ ఇష్యూకి, ఈ స్కామ్కి, ఈ మైక్రో ఫైనాన్స్కి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొస్తుంది. కానీ ప్రధానంగా ఇటు అడ్వకేట్ చేసిన ఆరోపణలు చూస్తే కనుక తనని ఫోన్ చేసి బెదిరించారంటూ, ఒక కేంద్ర మంత్రి పేరు తీశారంటూ, కొంతమంది డైరెక్టర్స్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళ ఇన్వాల్వ్మెంటు, వాళ్ళతో కూడా మాట్లాడి సెటిల్ చేసే ప్రయత్నం చేసిందంటూ, వీటిని మంగ్లీ ఎక్కడా కూడా వీటన్నిటినీ ఎక్కడా కూడా ఆమె రిజెక్ట్ చేయలేదు. నేను అలాంటి పనులు చేయలేదు అన్న మాట ఎక్కడ మాట్లాడలేదు. సరే, తనకి ఒకవేళ ఈ మైక్రో ఫైనాన్స్ స్కీమ్తోని ఎలాంటి సంబంధం లేదని అనుకున్నా కూడా సెటిల్మెంట్ చేసే ప్రయత్నం ఏమైనా చేసిందా? మరి సెటిల్మెంట్ చేయకపోతే, ఎలాంటి సంబంధం లేకపోతే మంగ్లీ పేరు ఇటు అడ్వకేట్ ఎందుకు తీస్తారు, బాధితులు కూడా మంగ్లీ పేరు ఎందుకు తీస్తున్నారు, మంగ్లీ తమ్ముడు గురించి ఎందుకు తీస్తున్నారు, వీటన్నిటి గురించి మంగ్లీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇటు బాధితుల తరఫున ఒకవేళ ఎలాంటి తప్పిదం జరగకపోతే బాధితుల తరఫున కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తన ఇన్వాల్వ్మెంటు, తన పేరుకు సంబంధించిన వాళ్ళు, అలాగే తన చెల్లిని పెళ్లి చేసుకోబోతున్నాడు మధు అంటూ కూడా వార్తలు వచ్చాయి. మరి దానిపైన కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా మంగ్లీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇటు మరో పక్కన బాధితుల్లో హిమాకాంత్ రెడ్డియే మేజర్ రోల్ ప్లే చేశాడు అంటూ ఇటు మధు చెప్పుకొస్తున్నాడు. వాస్తవానికి మరి హిమాకాంత్ రెడ్డి వీడియోస్, ఒక్కసారి హిమాకాంత్ రెడ్డి షేర్ చేసిన కొన్ని వీడియోస్ ఉన్నాయి, తన వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. దాంట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాం. రైట్, ఇది మంగ్లీకి సంబంధించిన గెస్ట్ హౌస్, మంగ్లీ ఫ్లాట్ అంటూ కూడా మాట్లాడుతుంటాడు. అదే ఫ్లాట్లో, అదే గెస్ట్ హౌస్లో ఇటు మధు అక్కడ కూర్చొని మరి భోజనం చేస్తున్నాడు. మధుకి మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదా? ఇటు మంగ్లీ చెల్లిని మధుకిచ్చి పెళ్లి చేద్దామని అనుకోలేదా? ఒకవేళ అనుకోకపోయి ఉంటే మరి మంగ్లీకి సంబంధించిన ఫ్లాట్లో మధు ఏం చేస్తున్నాడు? హిమాకాంత్ రెడ్డి తీసిన ఆ వీడియోస్ని మనం చూడొచ్చు. హిమాకాంత్ రెడ్డి రాత్రి వేళ అక్కడ కూర్చొని ఆ ఫ్లాట్కి సంబంధించిన విజువల్స్ అన్నీ తీస్తున్నాడు. ఇటు డైనింగ్ టేబుల్ మీద మధు కూర్చొని డిన్నర్ చేస్తున్న వీడియోస్, భోజనం చేస్తున్న ఆ వీడియోస్లో మనం చూడొచ్చు చాలా క్లియర్గా. హిమాకాంత్ రెడ్డి ఇటు మధుకి మంగ్లీకి ఉన్న రిలేషన్ని ఎగ్జిబిట్ చేస్తున్నాడు, చాలా క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. మరో పక్కన ఇటు మంగ్లీ మాట్లాడే మాటలు అసలు సంబంధం లేకుండా, పొంతన లేకుండా ఉన్నాయి అంటూ ఇటు బాధితులు చెప్పుకొస్తున్నారు.
తమని మోసం చేశారు ఒక మైక్రో ఫైనాన్స్ స్కీమ్లో అంటూ బాధితులు చెప్తున్నారు. ఇటు మంగ్లీ ఫ్లాట్లో మరి మధు ఏం చేస్తున్నాడు? సెటిల్మెంట్ చేద్దామన్న ప్రయత్నం మంగ్లీ చేసిందని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదని మీరు భావిస్తున్నారా, లేకపోతే మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉందని మీరు భావిస్తున్నారా? ఒకవేళ ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మంగ్లీ ఫ్లాట్లో మధు ఏం చేస్తున్నాడు? మధు ఎలాంటి రిలేషన్ ఉంది మధుకి అలాగే మంగ్లీ ఫ్యామిలీకి? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మధు పోలీసుల కస్టడీలో ప్రస్తుతానికి ఉన్నాడు. మరిన్ని నిజాలు, విస్తుపోయే నిజాలు రానున్న కొన్ని గంటల్లోనే ఇటు మధు వెల్లడించబోతున్నాడు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.